ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మా ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున ప్రతి వారము యవనస్తుడి కొడుకుని మీ అప్లోడ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యవనస్తుడి కొడుక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచుచున్నాము. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే గనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఇది నా ఈ యవనస్తుల కుడికలో మోసుకొని పోబడుచున్న ఒక్కడైన కుమారుడు అనే అంశానికి సంబంధించిన రెండవ భాగాన్ని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. ముందుగా ఈ అంశానికి సంబంధించిన మూల వాక్య వచనాన్ని మనం చదువుకుందామండి. మూల వాక్య వచనము లూకాసు సువార్త 7వ అధ్యాయము 12వ వచనము. ఆ వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచూ ఉన్నాను. ప్రార్థనా పూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరినీ కోరుచున్నానండి. లూకాసు సువార్త 7వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధముగా రాయబడి ఉన్నది. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె వెధవరాలు, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి అని మనము చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ వాక్య భాగము నుండి, ఈ సువార్త వాక్య భాగము నుండి మొదటి భాగంలో ఏ విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నామంటే వెంటనే అనే మాట గురించి, వెంటనే అనే మాటకు సంబంధించిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను గత వారము మనము ధ్యానం చేసుకోవడం జరిగినదండి. ఈ వారము దానికి కొనసాగింపుగా మరికొన్ని ఆత్మీయ విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. అయితే లూకాసు వార్త 7వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్తే గనక, వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయనతో వీరందరూ వెళ్తున్న సమయంలో ఆ వెళుతున్న మార్గములోని వీరందరికీ ఆ ఊరి గవిని దగ్గరకు వచ్చేసరికి చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు, ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ సందర్భాన్ని, అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని మనం ఆలోచిస్తే గనక, నేనే జీవమన్న జీవాధిపతి అయిన యేసుక్రీస్తు వారు, ఆయన శిష్యులు, కొంతమంది జనసమూహం అంటే ప్రజలందరూ కలిసి, వీరందరూ కలిసి నాయనని ఊర్లోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో నాయనని ఊరి నుండి ఊరి వారందరూ బహు దుఃఖముతోనూ వేదనతోనూ కన్నీటి రోదనలతోనూ ఒక విధవరాలి కుమారుడు, మరణించిన ఒక విధవరాలి కుమారుడు పాడె మోసుకుంటూ బయటకు వెళ్తూ ఉన్నారు. అంటే నాయనను ఊరి గవిని యొద్ద రెండు గుంపులు, రెండు సమూహాలు ఎదురు పడుతున్నట్లు ఆ సందర్భము మనకు తెలియజేస్తుందండి. ఒకటి ప్రవేశిస్తున్న గుంపు, ఇంకొకటి బయటకు వెళ్తున్న గుంపు. ప్రవేశిస్తున్న గుంపు ప్రియమైన అవన స్నేహితులారా, దుఃఖాధ్యాయులను, మరణాధ్యాయులను, కన్నీటి రోదనలను దూరం చేసే గుంపు. అంటే యేసుక్రీస్తు వారు, ఆయన శిష్యులు, ఆయన వెనక ఉన్న జన సమూహాలు. అయితే బయటకు వెళ్తున్న గుంపు గురించి మనం ఆలోచిస్తే గనక, వారు బహు దుఃఖకరమైన పరిస్థితులలో బయటకు వెళ్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ వెధవరాలి యొక్క దుఃఖాన్ని రూపు మాపలేని గుంపది. అంతేకాకుండా వెధవరాలి యొక్క కుమారుడిని బ్రతికించి ఆమెలో శక్తి సామర్థ్యాలను నింపే గుంపు కాని గుంపు అది. ఏ గుంపు అంటే బయటకు వెళ్తున్న గుంపు. ప్రియమైన అవన స్నేహితులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ దినాలలో కూడా యవన కాలంలో ఉన్న కొంతమంది యవన బిడ్డల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, రెండు గుంపుల మధ్య ఉంటూ ఉంటారు. ఒక గుంపు మనకు న్యాయం చేసేది, ఒక గుంపు మనకు రక్షణనిచ్చేది, ఒక గుంపు మనలను దైవికంగా బలపరిచేది, ఒక గుంపు మనం యథార్థతగా జీవించడానికి మనకు తోడ్పడేది. అయితే ఇంకొక గుంపు ఎలా ఉంటుందంటే, మన కన్నీటిని తుడిచే గుంపుగా ఉండదు. అటువంటి గుంపులో ఉంటే గనక మనకి ఏ లాభం లేదండి. మన దుఃఖాన్ని తుడిచే గుంపుగా ఉండదు. అటువంటి గుంపులో మనం ఉంటే గనక ఏ లాభము లేదు. మన మరణాధ్యాయులను జీవాధ్యాయులుగా మార్చలేని గుంపులు ఉంటూ ఉంటాయి. అటువంటి గుంపులలో క్రైస్తవులమైన యవన బిడ్డలమైన మనం ఉంటే గనక మనకి ఏ లాభము లేదు. ఈ నాయనను వెధవరాలి యొక్క కుమారుడు మరణించినప్పుడు ఆ కుమారుడి పాడి మోసుకుంటూ బయటికి వెళ్తున్న గుంపు కూడా ఎటువంటిదంటే దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉంది. ఆ గుంపులో ఉన్నా సరే ఏ లాభము ఆమెకు లేదు. ప్రియమైన అవన స్నేహితులారా, మన యవన కాలంలో మనము ఎవరితో ఉండాలి, మనతో ఎవరు ఉండాలి, మన వెంట ఎవరు ఉండాలి, మనము ఎవరు వెంట ఉండాలి, మనపై ఎవరు శ్రద్ధ నిలపాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుందంటే కొన్ని విషయాలని సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు కీర్తనలు 30వ కీర్తన 11, 12 చరణాల్లో మనం చూసుకుంటే, అంగలార్పును నాట్య
మార్చముగా మార్చే దేవుడు, గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును మనకు ధరింపజేయే దేవుడైన యెహోవా మనతో ఉండాలి. ప్రియమైన మన స్నేహితులారా, అంటే అటువంటి దేవునితో మనం ఉండాలి, ఆయన వెంట మనం ఉండాలి. అంతేకాకుండా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 12-13 వచనాలు చూసుకుంటే, వారికి నన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె నుందురని దేవుడు మనతో ఉండాలి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు చేస్తానని దేవుడు మనతో ఉండాలి, మనకు ఎదురుపడాలి. అప్పుడే అసాధ్యమైన అద్భుతాలను మనం చూడగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా పునరుద్ధానమును జీవమును నేనే అన్న క్రీస్తుతో మనం ఉండాలి. ఆయన మనకు ఎదురుపడాలి, ఆయన మనకు ఎదురు రావాలి. ప్రియమైన అవన స్నేహితులారా, అప్పుడే ఆయన ఇచ్చు జీవాన్ని మనము పొందుకోగలం. ఎందుకంటే పేతురు గారు అంటూ ఉంటారు అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయం 15వ వచనంలో, యేసుక్రీస్తు జీవాధిపతి అని. అంటే యేసుక్రీస్తు వారితో మనం ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారి వెంట మనం ఉన్నప్పుడు ప్రియమైన అవన స్నేహితులారా, మన జీవము పొడిగించబడుతుంది. అంతేకాకుండా మన జీవము ఆదరించబడుతుంది, మన జీవము దీవించబడుతుంది, మన జీవానికి నెమ్మది దొరుకుతుంది. మన జీవానికి ఏం కలుగుతుందంటే నెమ్మది కలుగుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే, ఆయన తన ప్రాణం పెట్టే దేవుడు, మరలా దానిని తీసుకునే దేవుడు. ఈ విషయం మనకి యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా మరణము ఆయనను బంధించలేని దేవుడు యేసుక్రీస్తు వారని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా యోహాను సువార్త 11వ అధ్యాయం 26వ వచనంలో ఉన్నట్లు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడని ఆయనే స్వయంగా చెప్పినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇది తనను విశ్వసించిన వారికి ఆయన ఇవ్వబోయే నిత్య జీవానికి సంబంధించిన మాటని మనం అర్థం చేసుకోవాలండి. ఈ విషయాలని మీకు తెలియజేయడానికి గల కారణం ఏంటంటే, మనము ఎవరితో ఉండాలి, ఎవరి వెంట నడవాలి, ఎవరి కొరకు ఎదురు చూడాలనే విషయాలను మీకు తెలియజేయడానికి ఇంత స్పష్టముగా బైబిల్లోని ఎన్నో విషయాలను తీసి మీకు తెలియజేయడం జరుగుతున్నది. అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే గనుక, సమృద్ధి జీవాన్ని కలుగు చేయటకు వచ్చిన దేవునిగా యేసు ప్రభువుని మనం చూస్తూ ఉంటాం. అంటే సమృద్ధి జీవము సృష్టిలో లేదండి, దానిని కలుగు చేసిన సృష్టికర్త అయిన క్రీస్తులో మాత్రమే ఉన్నదని తప్పక ఈ వాక్య వచనం బట్టి మనం తెలుసుకోవాలి. ప్రతి దానికి జీవం, అంటే ఈ భూ ప్రపంచంలో ఆయన ద్వారానే ప్రతి దానికి జీవం కలిగింది. ఈ అద్భుత సత్యము కూడా యోహాను భక్తుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాసి తెలియజేస్తూ ఉన్నారు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, అది నిజమైన వెలుగు, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నదని అక్కడ మనం చూస్తూ ఉంటాం. గనుకనే అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి క్రీస్తుని సృష్టికర్తగాను, ఆయన ద్వారానే సమస్తమును, ఆయన ద్వారానే సర్వ మానవాళికి కలిగిందని రాసి తెలియజేస్తున్నట్లు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6-7 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆయనే నిత్యుడగు తండ్రి అనియు, ఆ నిత్యుడగు తండ్రియే కుమారునిగా వచ్చాడని తెలియపరచుటకే తండ్రి అని, ప్రభు అని, సృష్టికర్త అని రాసి తెలియజేసినట్లు అపోస్తులైన పౌలు గారు రాసిన మాటల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు ఇంకా మీకు క్లియర్గా తెలియజేయబడాలంటే, అంటే యెహోవాయే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అనే విషయము యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం ద్వారా, యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం ద్వారా, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం ద్వారా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదువుట ద్వారా మనకి స్పష్టంగా ఈ విషయాలు తెలియజేయబడతాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన అవన స్నేహితులారా, తండ్రియే కుమారునిగా ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మగా మన మధ్య ఉన్నారు. కనుకనే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం మనం చూసుకుంటే కనుక, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉందినని యేసు ప్రభువారు చెప్పిన మాటను బట్టి దేవుడు ఒక్కడే అనే అద్భుతమైన సత్యము మనకు తెలియజేయబడుతుంది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే గనుక యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం మనం చూసుకుంటే, మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు ఉత్తునని యేసు ప్రభువారు అంటున్నట్లు మనం చూస్తూ ఉంటామంటే, యెహోవాయే యేసుక్రీస్తు అండి. ఆ యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్మగా ఈ దినాన్ని మన మధ్య ఉన్నారనే అద్భుత సత్యము పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఎంతో స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. గనుకనే ప్రియమైన అవన స్నేహితులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చూసుకుంటే, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శారీరముగా క్రీస్తునందు నివసించుచున్నదని, అంటే దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని ప్రభు మాటలు స్పష్టంగా తెలియజేస్తున్నాయని ఈ వాక్య వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుందండి. ఆ దేవుడును నేనే అని యేసు ప్రభువారు అన్నట్లు యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం ద్వారా, 10వ అధ్యాయం 33వ వచనం ద్వారా యేసు ప్రభువారే చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన అవన స్నేహితులారా, యేసు ప్రభువారు చెప్పిన మాటలు అర్థం కాలేని వారికి కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది, ఆ మాటలు తెలుసుకోలేని వారికి కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది. కానీ యేసు ప్రభువారు మాటలు బట్టి మనల్ని కన్ఫ్యూజన్లో పెట్టలేదు. అంతేగాని క్రొత్త నిబంధనలో ఉన్నవారు ఎవరు కూడా యేసు ప్రభువారు మాటలు బట్టి వారికి కన్ఫ్యూజ్ అవ్వలేదు. ఎందుకంటే వారందరూ ఏమని ప్రకటించారంటే, యేసు ప్రభువారు సర్వాధికారి అయిన దేవుడని ప్రకటించారు, విశ్వసించారు. యేసు ప్రభువారు మహాదేవుడని ప్రకటించారు,
ప్రకటించారు, విశ్వసించారు. యేసు ప్రభువారే నిజమైన దేవుడు అని చెప్పి వారు ప్రకటించారు, వారు విశ్వసించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలనే మరికొంత బలపరచుటకు యేసు ప్రభువారు నాయన్ అనే ఊరికి వెళ్ళారు. అయితే యేసు ప్రభువారి మాటల్లో కూడా మనం చూస్తుంటాం. మార్కు సువార్త 10:27లో ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమని యేసు ప్రభువారు అంటూ ఉంటారు. అంటే ప్రియమైన స్నేహితులారా, ఆయనే దేవుడు అని చెప్పి ఆ మాట ద్వారా ఆయన అందరికీ తెలియజేసినట్లు స్పష్టంగా మనకు తెలియజేయబడుతుంది. ప్రియమైన స్నేహితులారా, నాయను వెదవరాలి కుమారుడు పాడె మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ వెనక ఎంతమంది ఉన్నా సరే ఆమెలో ఉన్న దుఃఖాన్ని వారు తీసివేయలేకపోయారు. కానీ యేసు ప్రభువారు వారికి ఎదురుపడినప్పుడు ప్రియమైన స్నేహితులారా, అక్కడ ఒక అద్భుతము జరిగింది. ఏమిటా అద్భుతం అనే విషయాన్ని 3వ భాగంలో మనం ధ్యానం చేసుకుందాం. అంతేకాకుండా వ్యసనాలతో చచ్చిన యవన జీవితాలను గురించి, అంతేకాకుండా అపవాది వారి సంబంధికుల ద్వారా ఎంతో మందిని నాశనం చేసి మోసగించి వారి క్రియల ద్వారా వారిని మోసగించి వారిని ఏం చేస్తూ ఉన్నాడంటే నరకానికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులను మనం ఎలా జయించాలి, ఇటువంటి పరిస్థితి నుండి మనం ఎలా మనల్ని మనం రక్షించుకోవాలో వచ్చే వారము ఈ అంశానికి కొనసాగింపుగా 3వ భాగంలో ఈ విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, యవనస్తుల కూడికిన ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలో ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, ఈ ఘనమైన నామమునకి మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ యవనస్తుల కూడికలో మాతో పాటు తోడుగా ఉండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినవేసా. మేము ఎటువంటి గుంపులో ఉండాలి, వారి మీ యవనస్తుల కూడికలో ఈ వాక్యము ద్వారా విన్న ప్రతి ఒక్కరితో మాట్లాడిన దేవా, మేము మీ వెంట ఉండాలి దేవా. మీరు మాకు ఎదురు వచ్చేలా మా ఆత్మీయ జీవితం ఉండాలి దేవా. అప్పుడే మా జీవితాలు ఆశీర్వదించబడతాయి, అప్పుడే మా జీవితాలలో అద్భుత కార్యాలు జరుగుతాయి. అలా కాకుండా మా శ్రమలను, మా దుఃఖాలను, మా యొక్క బాధను ఎవరు తీసివేయలేని వారి గుంపులో ఉంటే గనక, మాలో ఉండే మరణాక్షయాలను జీవాక్షయాలుగా మార్చలేని వారి గుంపులో ఉంటే గనక మాకు ఏ లాభం ఉండదని చెప్పి ఈ యవనస్తుల కూడికలో వాక్యము ద్వారా మాట్లాడిదేవా. విన్న ప్రతి ఒక్కరు దైవికంగా ఎదుగుటకు వారిని ప్రోత్సాహకరంగా ఉండే దైవికమైన గుంపులలో, సమూహాలలో వారు ఉండగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. తద్వారా అద్భుత కార్యాలు వారి జీవితంలో వారు అనుభవించగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి దేవా. మీకే మొరపెడుతున్నాను దేవా. ఎవరైనా సమస్యలు, ఇబ్బందులు ఉన్నా సరే వాటిని జయించగలిగేలా అద్భుత కార్యాన్ని జరిగించండి. ఈ యవనస్తుల కూడిక ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.